ట్రంప్ రాగానే ట్రాన్స్జెండర్లు ఈ సిస్టమ్ మా దేశంలో ఇద్దరే ఉంటారు, ఆడ మగ మరెవరు అవకాశం ఉండదు అంటే అక్కడ ఆల్రెడీ ఓకిజం అంటే పుట్టగానే ఆడో మగో చెప్పకుండా పెంచాలి, వాళ్ళు పెరిగే క్రమంలో ఎలా ఉండాలనుకుంటే అట్లాగా 8 ఏళ్లలోపునే వాళ్ళు సెక్స్ మార్పిడి చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వాలి. వాళ్ళు అట్లా అడుగుతున్నప్పుడు కనుక ఆపితే కనుక తల్లిదండ్రుల మీద కేసు, టీచర్ల మీద కేసు అనే దిక్కుమాలిన విధానం తెస్తే దాన్ని రద్దు చేశాడు ట్రంప్. అదే సందర్భంలో వాళ్ళ దేశంలో ఎల్జీబీటీ బతకడానికి ఎట్లాంటి అబ్జెక్షన్ ఇవ్వలేదు. కాబట్టి ఎల్జీబీటీ మ్యారేజెస్కి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ రైజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో థాయిలాండ్ మాత్రం రివర్స్లో వెళ్ళింది. స్వలింగ వివాహాలకి చట్టబద్ధత కల్పించే చట్టం థాయిలాండ్లో అమల్లోకి వచ్చింది. మొదటి రోజే వందలాదిగా జంటలు ఒక్కటైపోయినాయి. రాజధాని బ్యాంకాక్లోని షాపింగ్ మాల్లో ఏర్పాటైన వివాహ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెళ్లికి నిర్వచనం మారుస్తూ థాయ్ ప్రభుత్వం పౌరస్మృతిలోని కీలకమైన 1448 నిబంధన ఆమోదిస్తే దేశవ్యాప్తంగా ఒక్కరోజే 1448 పెళ్లిళ్ళు నమోదైనాయి. ఇది ఇంకా పెరిగిపోయేటట్టుంది. ప్రధానమంత్రికి ఈ విషయాన్ని అధికార యంత్రాంగం చెప్పుకొచ్చారు.